హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఎస్ఎల్పి ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్. సో టుడే we are going to learn about the topic is active voice and passive voice. సో యాక్టివ్ వాయిస్ గురించి మరియు ప్యాసివ్ వాయిస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. జస్ట్ ఇది బేసిక్స్ మాత్రం చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో పార్ట్ 1 యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ పార్ట్ 1 క్లాస్ కాబట్టి బేసిక్ మనం చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, సో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో చూద్దాం. యాక్టివ్ వాయిస్ అంటే కర్తరి వాక్యాలు, యాక్టివ్ వాయిస్ అంటే కర్తరి వాక్యాలు. ప్యాసివ్ వాయిస్ అంటే కర్మని వాక్యాలు, అంటే కర్త ప్రధానంగా కలిగిన వాక్యాలను కర్తరి వాక్యాలు యాక్టివ్ వాయిస్ అంటారు. కర్మ ప్రధానంగా కలిగిన వాక్యాలను కర్మని వాక్యాలు, ప్యాసివ్ వాయిస్ అంటారు. సో ఇప్పుడు డెఫినిషన్ చూద్దాం. ఏవి మీన్స్ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ లో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటో డెఫినిషన్ చూద్దాం, మరియు ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో డెఫినిషన్ చూద్దాం. సో వేర్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ denoted by the verb is called active voice. Where the subject of a sentence denoted by the verb is called active voice. అంటే ఈ వాక్యంలో సబ్జెక్టే ప్రధానంగా ఉంటుంది. సబ్జెక్టే ప్రధానంగా కలిగిన వాక్యాలను కర్తరి వాక్యం యాక్టివ్ వాయిస్ అనేసి అంటాం. సో ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? Passive voice అంటే subject receive the action is called passive voice. Subject receive the action is called passive voice. ఓకేనా? సబ్జెక్ట్ రిసీవ్ చేసుకునే యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్యాసివ్ వాయిస్ గా మనం కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా? ఇప్పుడు యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్, ఒక సెంటెన్స్ లో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ మనం ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ మనం యాక్టివ్ వాయిస్ గా కన్వే చేయొచ్చు. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేసేటప్పుడు ఏది ఏ విధంగా చేంజ్ అవుతుందో మనం చూద్దాం. అకార్డింగ్ టు దిస్ స్ట్రక్చర్, ఆబ్జెక్ట్ ప్లస్ టు బి అనేది యాడ్ అవ్వాలి, ప్లస్